ఎవరి జీవితం వాళ్ళకి నచ్చదంట. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళలాగా మన జీవితం కూడా ఉంటే ఎంత బాగుండో అని అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుటి వారిని చూసి తప్పకుండా అనుకుంటాము. కానీ ఎదుటివారి జీవితంలో ప్లస్ ఏంటో మైనస్ ఏంటో అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అదేంటో చూద్దాం. మీకు బాగా అర్థం అవ్వడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవిలో కాకి, కోకిల, చిలక, నెమలి ఈ 4 కూడా మంచి మిత్రులంట. ఒకరోజు కాకి చెట్టు మీద కూర్చొని దిగాలుగా ఆలోచిస్తూ ఉందంట. ఇంతలో కోకిల ఎగురుకుంటూ అటు వచ్చి, ఏం నేస్తమా, ఏంటి అంత దిగాలుగా ఉన్నావు అని అడిగిందంట. వెంటనే కాకి అనిందంట, ఏమీ లేదు కోకిల, నేను చూడటానికి బాగోను, నా గొంతు బాగోదు, నన్ను ఎవరు ఇష్టపడతారు చెప్పు అని బాధగా చెప్పిందంట. నీ గొంతు ఎంత మాధుర్యంగా ఉంటుందో నిన్ను అందరూ ఇష్టపడతారు కదా అని చెప్పిందంట. వెంటనే కోకిల అనిందంట, అయ్యో నేను నీకంటే నల్లగా ఉంటాను, కనీసం నేను పెట్టిన గుడ్లను కూడా నేను పొదగలేను అని చెప్పి బాధపడిందంట. ఇంతలో చిలక అటు రాగానే, మనిద్దరికంటే చిలక చాలా అదృష్టవంతురాలు, దాన్ని అందరూ ఇష్టపడతారు, దాన్ని అందరూ ముద్దాడతారు, దాని చిలక పలుకులు ఎంత బాగుంటాయో కదా అని అనిందంట కాకి. వెంటనే చిలక అనిందంట, అయ్యో కాకి నేస్తమా, పొరపాటు పడ్డావు, నాకున్న చిన్న సంతోషాన్ని కూడా హరించేస్తారు ఈ మనుషులు, నా ముద్దు మాటలు వినటానికి నన్ను పట్టుకుపోయి పంజరంలో పెట్టేస్తారు, నాకున్న చిన్న స్వేచ్ఛని కూడా హరించేస్తారు, నాది ఒక బ్రతికేనా చెప్పు నేస్తామా అని అడిగిందంట కాకిని. వెంటనే కాకినిందంట, అట్లయితే నెమలి ఇంకా అదృష్టవంతురాలు కదా, దాని రంగు, దాని హొయ్యలు, దాని నాట్యము అందరూ దాన్ని ముద్దాడతారు కదా, నన్నెవరు ముద్దాడతారు అని చెప్పి కాకి మరలా బాధపడుతూ కూర్చుందంట. వెంటనే నెమలి అనిందంట, అయ్యో కాకి నేస్తమా, నా హొయ్యలు, నా రంగు, నా నృత్యం చూసి అందరూ ఇష్టపడతారు, కానీ అలాగే నన్ను బాధ పెడతారు కూడా, నా ఈకలన్నీ పీకేస్తారు, నన్ను వేటాడి నా మాంసం కోసం నన్ను హింసిస్తారు అని చెప్పి బాధపడిందంట. ఈ 3 కూడా కలిసి కాకితో అన్నాయంట, మా అందరికంటే నువ్వే అదృష్టవంతురాలివి, నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టరు, నీకు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తావు, నీకు దొరికింది తింటావు, నువ్వు స్వతంత్రంగా బ్రతుకుతావు అని చెప్పాయంట. ఆ మాటలు విన్న కాకికి అప్పుడు అర్థమైందంట తానెంత అదృష్టవంతురాల్లో అని. మనం కూడా అంతే, దేవుడిచ్చిన జీవితంతో సంతృప్తి పడము, ఎదుటి వాళ్ళతో పోల్చుకొని బాధపడుతూ ఉంటాము. ఎప్పుడైతే నీకున్న దానితో నువ్వు సంతృప్తి పడతావో అప్పుడే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. గుర్తుంచుకో మిత్రమా.